ప్రభువులు ఆగ్రహిస్తే ఐశ్వర్యం పోతుంది, దొంగలొచ్చి మీద పడితే ఐశ్వర్యం పోతుంది, దాయాదులొచ్చి మీద పడితే ఐశ్వర్యం పోతుంది, అగ్నిహోత్రం చేత ఐశ్వర్యం నశించిపోతుంది, రోగం చేత ఐశ్వర్యం భ్రంశమవుతుంది. సరస్వతీ కటాక్షం దేనికి పోతుంది? దేనికి పోయేది ఉండదు. ఎటువంటి స్థితికి వెళ్ళిపోనివ్వండి, మనిషి మాత్రం పరమ సంతోషంతో అలాగే ఉంటాడు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారిని విశాఖపట్నంలో ఉండేవారు. నేను ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా ఎడమ చంకలో రామాయణం పుస్తకం పెట్టుకుని ఎవరైనా అయ్యా రామాయణం చెప్పండి అని అడగడమే కొరత. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని రామాయణం చెప్తుండేవారు. ఆయనకి నడుం విరిగిపోయింది ఒకప్పుడు. ఓ స్నానాల గదిలో జారి పడిపోయారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ. నేను వారి దర్శనానికి వెళ్ళాను. వెళ్ళి కూర్చుని, అయ్యా పాపం మీకు నడుం విరిగిపోయింది, అన్ని చోట్ల రామాయణం చెప్తుండేవారు, మీ మనసు చిన్నబుచ్చుకుందా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఒకప్పుడు తిరిగి రామాయణం చెప్పానురా, ఇప్పుడు రాముడు అన్నాడు ఎన్నాళ్ళు తిరిగి రామాయణం చెప్తావు, రామాయణం కావాలన్నవాడు నీ దగ్గరికి వస్తాడు, వాడికి చెప్పు పడుకో అన్నాడు. పడుకుని చెప్తున్నాను రా రామాయణం. ఐశ్వర్యం భ్రంశమైతే గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి చెరుకు కర్రని కత్తితో నరకండి, మరలో పెట్టి తిప్పండి, పళ్ళ మధ్య పెట్టి నవలండి, అది తీపినే ఒలుకుతుంది. ఆయన ఎంత అందగాడు అన్నదాన్ని ఎవరూ చూడరు. భౌతికంగా ఆయన ఎంత అందగాడు అన్నదాంతో సంబంధం ఉండదు. ఆయన సరస్వతీ కటాక్షాన్ని పొందినవాడు అనుకోండి, ఆ సరస్వతీ కటాక్షం పొందినటువంటి వ్యక్తి కనపడితే చాలు, ఆయన కాళ్ళకి నమస్కారం చేయండి, ఆయన పాదధూళి తల మీద చల్లుకోండిరా, ఆయన నోటితో ఓ మాట అంటే చాలరా శుభం భూయాత్ అని అంటారు. ఎందుకని? ఇప్పుడు ఆయనకి ఆ అందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది భౌతికమైనటువంటి అందం కాదు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడెవరో ఆయన బహు అందగాడిగా కీర్తింపబడతాడు. ఆయన ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు తప్ప లోకంలో 200 మందిని మోసం చేయడానికి వీలైన అందమైన రూపం ఉన్నవాడి ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళ యొక్క మూర్తిని ఇంట్లో పెట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తారు. మీలాగా మేము కూడా సరస్వతి అనుగ్రహాన్ని పొందాలి అని. ఎందుచేత ద్రవిడ దేశంలో కంబన్నని మహానుభావుడు గొప్ప కవి ఉండేవారు. ఆయన ఒకప్పుడు చోళదేశంలో ఉంటుంటే చోళదేశంలో ఉండేటటువంటి రాజుగారితో ఆయనకి కించిత్ భేదాభిప్రాయం వచ్చి చోళదేశాన్ని విడిచిపెట్టి చేరదేశానికి వెళ్ళిపోయారు. ఎక్కడ ఇంతకు ముందు రాజు దగ్గర పనిచేశారో ఆ రాజుతో అభిప్రాయ భేదం వచ్చింది అని రెండో రాజుతో చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. అది సరస్వతీ కటాక్షం అంటే, అది సంస్కార వైభవం అంటే. ఇతరుల మీద నేరం చెప్పడం ఇష్టం లేక కంబన్కి నేను చాలా సన్నిహితుణ్ణి, కంబన్ దగ్గర సేవకుణ్ణి, ఆయనకి సేవ చేస్తుండేవాణ్ణి అని చెప్పి చేరరాజు దగ్గరికి వెళ్ళారు. నువ్వు కూడా కంబన్లా కవిత్వం చెప్తావా అని అడిగాడు చేరరాజు. చెప్తాను, కంబన్లా ఎక్కడ చెప్తాను, కానీ ఆయనతో కలిసి తిరిగానేమో కవిత్వం చెప్తాను. చెప్పు. ఆయన ధాటి ఆయనది చెప్పాడు. సంతోషపడ్డాడు రాజు. దగ్గరికి తీసుకున్నాడు. ఆయన సరస్వతీ కటాక్షం అటువంటిది. కొద్ది కాలంలోనే రాజుకి బహుదగ్గరయ్యాడు. ఎప్పుడైతే మనిషి కీర్తిని పొందుతాడో అసూయతో గుండెలు బాదుకునే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు పక్కన. కాబట్టి రాజుకి ఈయన ఇంత దగ్గర అయిపోతున్నాడు అనేటటువంటి ఆక్రోశంతో ఆయనని రాజుకి దూరం చెయ్యాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద నేరాలు చెప్పారు. మహారాజా, కంబన్ యొక్క సేవకుణ్ణని చెప్పాడు మీతో, కానీ ఈయన కంబన్ సేవకుడు కాడు, ఇతను ఒక క్షురకుని తమ్ముడు, మన దేశంలోనే ఉన్నాడు ఆ క్షురకుడు. ఆ క్షురకునికి స్వయంగా తోడపుట్టాడు. వీళ్ళిద్దరూ ఆస్తిని సమానంగా పంచుకున్నారు. ఇతను కొద్దిగా కవిత్వం వచ్చు, కంబన్కి సేవకుణ్ణి అని చెప్పి మీ దగ్గర చేరాడు. కానీ యథార్థమునకు ఈయన అటువంటి కవితాశక్తి కలిగిన వాడు కాడు అని ప్రభువుతో చెప్పారు. ప్రభువు మరునాడు కంబన్ని పిలిచి విచారణ చెయ్యాలి. ఎవరిని నమ్ముకున్నాడు కంబన్? సరస్వతీదేవిని నమ్ముకున్నాడు. ఆ రాత్రి అమ్మవారిని ప్రార్థన చేశాడు. అమ్మవారు ఎదురుగుండా కనపడింది. ఏం కావాలండి? నీ ఎడమ కాలి మంజీరం నాకు ఇస్తావా అన్నాడు. ఎందుకు అని అడగలేదు.
సరస్వతీదేవి. వెంటనే కాలు తీసి పీఠం మీద పెట్టి పాదం ఆవిడ చీర ఇలా పైకి తీసి తన పాద మంజీరాన్ని తీసి కంబం చేతిలో పెట్టి, కంబన్నది తీసి ఉత్తరీయంలో మూట కట్టుకుని మరునాడు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజు గౌరవంగానే అడిగాడు, నువ్వు ఒక క్షురకుని తమ్ముడివిట, కంబం దగ్గర సేవకుడివి కావుట, నిజమేనా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మీకెవరో చెప్పారు నేను ఆయన సోదరుణ్ణని, నేను మిమ్మల్ని మోసగించానని, మా ఆస్తి సమానంగా పంచుకున్నామని. సమానంగా పంచుకుని ఉన్నప్పుడు నా దగ్గర సరస్వతీదేవి ఎడమ పాదం మంజీరం ఉంది, కుడిపాదం మంజీరం ఆయన దగ్గర ఉండాలి. మరి ఇద్దరం సమానంగా పంచుకుంటే ఒక మంజీరం నాకొస్తే ఒక మంజీరం ఆయనకి వెళ్ళాలిగా. ఆ మంజీరం పట్టుకురమ్మనండి, ఈ మంజీరం అక్కడ పెట్టాడు. ఆయన్ని పిలిచి అడిగాడు రాజు, రెండవ మంజీరం ఏదని అడిగాడు. హడిలిపోయాడు. హడిలిపోయి ఆ క్షురకుడు అన్నాడు, మహాప్రభో, నేను ఈయన సోదరుణ్ణి కాదు, ఈయనని మీ నుంచి దూరం చెయ్యడం కోసమని దగ్గర ఉన్నవాళ్లు మీకు ఈ విధమైనటువంటి నేరాలు చెప్పారు. ఆయన మహానుభావుడు, ఆయన ఎవరో నాకు తెలియదు, వాళ్ళు చెప్పమన్నారని నేను కూడా అలా చెప్పాను ఆ సోదరుడని, నన్ను మన్నించండి అన్నాడు. వెంటనే మహారాజు గౌరవించి ఆ మంజీరం ఎక్కడది అని అడిగాడు. సరస్వతీదేవి ఇచ్చింది అన్నాడు. సరస్వతీదేవి ఇచ్చింది అంటే మహారాజు తెల్లబోయాడు. ఒక పాదం మంజీరం ఇస్తే ఇప్పుడు సరస్వతీదేవి ఒక మంజీరంతోటే పాదంతో నడుస్తోందా అని అడిగాడు. అవును అన్నాడు. ఇది మరీ చమత్కారం అనిపించింది రాజుకి. ఏది సరస్వతీదేవిని పిలుస్తావా, నేను చూస్తాను ఒక మంజీరంతో వస్తే అన్నాడు. ఆయన శక్తి అంతటిదని తెలుసు ప్రభువుకి. సరస్వతి అంతాది అని 30 శ్లోకాల్లో ప్రార్థన చేశాడు. అభిరామ భట్టు చేసినట్టే. అభిరామ భట్టు చేస్తే కామాక్షి పరదేవత ఎలా పలికిందో అలా సరస్వతీదేవి ఒక మంజీరంతో నడిచొచ్చింది సభలోకి. వచ్చి నిలబడింది. నిలబడితే ప్రభువు తెల్లబోయాడు. అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడి వల్ల ఇంతమందికి దర్శనమైంది అమ్మవారు. ఇంతమంది లేచి నమస్కరిస్తే అమ్మవారు కంబన్ని పిలిచింది, నా ఎడమ పాదానికి మంజీరాన్ని తొడుగు అని అందరూ చూస్తుండగా పీఠం మీద పాదం పెట్టింది. కంబన్ అక్కడ పెట్టినటువంటి మంజీరం తీసి సరస్వతీదేవి ఎడమ పాదానికి తొడిగాడు. అందరూ చూస్తుండగా సరస్వతీదేవి 2 మంజీరములు గల్లు గల్లు మంటుండగా అంతర్ధానమైంది. ఇది ఎప్పుడో జరిగింది కాదు, ద్రవిడ దేశంలో జరిగినటువంటి విషయం. సరస్వతీ కటాక్షం అనేటటువంటిది మనిషికి అంత గౌరవాన్ని తెస్తుంది. అందుకే ఇప్పటికీ శ్రీరామ నవమి వస్తే కంబన్ రామాయణాన్ని పారాయణ చేస్తారు ద్రవిడ దేశంలో. ఇప్పుడు నాకు చెప్పండి, అందగాడని ఆయన చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అని ఆయన్ని గౌరవిస్తారా? విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. డబ్బున్నవాడు వీధిలో నడిచి వెడుతుంటే ఈయన డబ్బున్నవాడు అని మీదబడి లాక్కుంటారు. ప్రభువులు ఆగ్రహిస్తే ఐశ్వర్యం పోతుంది, దొంగలొచ్చి మీదబడితే ఐశ్వర్యం పోతుంది, దాయాదులొచ్చి మీదబడితే ఐశ్వర్యం పోతుంది, అగ్నిహోత్రం చేత ఐశ్వర్యం నశించిపోతుంది, రోగం చేత ఐశ్వర్యం భ్రంశమవుతుంది. సరస్వతీ కటాక్షం దేనికి పోతుంది? దేనికి పోయేది ఉండదు. ఎటువంటి స్థితికి వెళ్ళిపోనివ్వండి, మనిషి మాత్రం పరమ సంతోషంతో అలాగే ఉంటాడు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారిని విశాఖపట్నంలో ఉండేవారు. నేను ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా ఎడమ చంకలో రామాయణం పుస్తకం పెట్టుకుని ఎవరైనా అయ్యా రామాయణం చెప్పండి అని అడగడమే కొరత. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని రామాయణం చెప్తుండేవారు. చెప్పి 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 కొంతకాలానికి ఆయనకి రాముడి గుణాలు వచ్చేసి పూర్వభాషీచ రాఘవ అని ఎవరైనా వస్తే ముందు పలకరించేవారు. ఆఖరికి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కొడుకు తీసుకెళ్లిపోతుంటే ఎవరో వస్తే వాళ్ళని ఆగి పలకరిస్తుంటే కొడుకు, నాన్నగారండి మీకు హార్ట్ అటాక్ అని చెప్పలేడు కదా, మీకు ఆరోగ్యం బాగులేదు, మీరు కదలాలి నాన్నగారు అంటే, ఎక్కడి నుంచి వచ్చారా పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాను అన్నారు. ఆయనకి నడుం విరిగిపోయింది. ఒకప్పుడు ఓ స్నానాల గదిలో జారి పడిపోయారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. నేను వారి దర్శనానికి వెళ్ళాను. వెళ్ళి కూర్చుని, అయ్యా పాపం మీకు నడుం విరిగిపోయింది, అన్ని చోట్ల రామాయణం చెప్తుండేవారు, మీ మనసు చిన్నబుచ్చుకుందా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఒకప్పుడు తిరిగి రామాయణం చెప్పానురా, ఇప్పుడు రాముడు అన్నాడు ఎన్నాళ్ళు తిరిగి రామాయణం చెప్తావు,
రామాయణం కావాలన్నవాడు నీ దగ్గరికి వస్తాడు, వాడికి చెప్పు పడుకో అన్నాడు. పడుకుని చెప్తున్నాను రా రామాయణం. ఐశ్వర్యం భ్రంశమైతే గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి చెరుకు కర్రని కత్తితో నరకండి, మరలో పెట్టి తిప్పండి, పళ్ళ మధ్య పెట్టి నవలండి, అది తీపినే ఒలుకుతుంది. సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని ఎవరు పాడు చేయగలరు? ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అందుకే ఈ దేశం సరస్వతి గడ్డ. శారదా శారదా అని శంకరులు అంత ప్రార్థన చేసి మనకి శారదా కటాక్షాన్ని అందించే ప్రయత్నం చేసి ఇన్ని చోట్ల శారదా పరమేశ్వరుని ప్రతిష్ఠ చేయడానికి కారణం అదే. కాబట్టి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశశుభకరీ. భోగం అనుభవించాలి అంటే ఐశ్వర్యం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనుభవించిన భోగం ఎవ్వరూ అనుభవించలేదు. ఎందుచేత అంటే ఆయనకి సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, సభాపూజ్యత ఉంటుంది. అయ్యో ఆయన వచ్చారు, పెద్దలు రండి 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 కూర్చోండి అని ఓ ఆసనం వేస్తారు. ఆయన ఇంటికి వచ్చాడు, ఆయన రావడమే గొప్ప. అటువంటి మహాత్ముడు, అటువంటి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఆయన రావడం గొప్ప అదృష్టం. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కొడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. గర్గుడొస్తే నందుడు పూజ చేస్తారు. కాబట్టి భోగకరీ ఐశ్వర్యం, ఆ సరస్వతీ కటాక్షం ఉన్నవాడు పొందిన భోగాన్ని నిజానికి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు కూడా పొందుతాడని చెప్పడం కష్టం. ఎందుకో తెలుసా? సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షానికి చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి వైవిధ్యం ఒకటి ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకు లక్ష్మీ కటాక్షం ఉంది అన్నారనుకోండి, వాడు ఒప్పుకోడు, నాకే ఉందండి అంటాడు. సరస్వతీ కటాక్షం లేనివాడి దగ్గరికి వెళ్ళి నీకు లేదన్నారనుకోండి, వాడు ఒప్పుకోడు, నాకు లేదని. వీడు ఉందంటే ఒప్పుకోడు. బాగా డబ్బున్నవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అదృష్టం మీకు 4 తరాల నుంచి అలా కలిసి వచ్చింది, ఆ వ్యాపారం కోట్లు సంపాదించారన్నారు అనుకోండి, అబ్బే ఏం కలిసి వచ్చిందండి పంతులు గారు, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే కీర్తి బాగుండదని చేస్తున్నాం, వడ్డీ రావట్లేదండి ఇప్పుడు అంటాడు. డబ్బు ఉందంటే ఒప్పుకోడు ఎవడో. నీకు తెలియదు లేవయా అన్నారనుకోండి, నీకు పెద్ద తెలిసి ఏంటంటే. సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు. ఇదో చమత్కారం సరస్వతీ లక్ష్ముల్లో. అందుకే అసలు సహజంగా సరస్వతీ కటాక్షం లేదంటే ఎవడు ఒప్పుకోడు. ఆ సరస్వతి సమస్త భోగములకు కారణం. ఐశ్వర్యవంతుడు కూడా ఎవరి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తాడు అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నవాడి యొక్క ఆశీర్వచనమేదో అది అంగరక్ష తప్ప కేవలముగా ఐశ్వర్యం ఒక్కటే రక్షణ హేతువు కాదు. ఒకప్పుడు కృష్ణదేవరాయల వారికి జాతకంలో పెద్ద దోషం వచ్చింది. ఎవరు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడో ఆయన పడిపోవలసి ఉంటుంది, ఆయన శరీరం పడిపోతుంది. చూశారు వ్యాసరాయల వారు, చూసి గబగబా వెళ్ళి, ఎవ్వరికీ తెలియదు రాజ్యంలో, ఓ రాయా నువ్వు సింహాసనాన్ని విడిచిపెట్టేసేయి, కొంతకాలం పాటు సింహాసనాన్ని నాకు ఇచ్చేయి, నువ్వు పరిపాలన చేస్తున్నావు అనుకుంటారు కానీ నేను సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాను అని ఆయన కూర్చుని పరిపాలన చేశారు. కృష్ణదేవరాయల వారు నిశ్శబ్దంగా అంతఃపురంలో చోటు ఉండిపోయారు. ఆయన తపశ్శక్తి అటువంటిది. అటువంటి తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే వ్యాసరాయల వారు తట్టుకున్నారు. ప్రభువులు ఆగ్రహిస్తే ఐశ్వర్యం పోతుంది, దొంగలొచ్చి మీద పడితే ఐశ్వర్యం పోతుంది, దాయాదులొచ్చి మీద పడితే ఐశ్వర్యం పోతుంది, అగ్నిహోత్రం చేత ఐశ్వర్యం నశించిపోతుంది, రోగం చేత ఐశ్వర్యం భ్రంశమవుతుంది. సరస్వతీ కటాక్షం దేనికి పోతుంది? దేనికి పోయేది ఉండదు. ఎటువంటి స్థితికి వెళ్ళిపోనివ్వండి, మనిషి మాత్రం పరమ సంతోషంతో అలాగే ఉంటాడు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారిని విశాఖపట్నంలో ఉండేవారు. నేను ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా ఎడమ సంకలో రామాయణం పుస్తకం పెట్టుకుని ఎవరైనా అయ్యా రామాయణం చెప్పండి అని అడగడమే కొరత. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని రామాయణం చెప్తుండేవారు. ఆయనకి నడుం విరిగిపోయింది ఒకప్పుడు. ఓ స్నానాల గదిలో జారి పడిపోయారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. నేను వారి దర్శనానికి వెళ్ళాను.
వెళ్ళి కూర్చుని, అయ్యా పాపం మీకు నడుం విరిగిపోయింది, అన్ని చోట్ల రామాయణం చెప్తుండేవారు, మీ మనసు చిన్నబుచ్చుకుందా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఒకప్పుడు తిరిగి రామాయణం చెప్పానురా, ఇప్పుడు రాముడు అన్నాడు ఎన్నాళ్ళు తిరిగి రామాయణం చెప్తావు, రామాయణం కావాలన్నవాడు నీ దగ్గరికి వస్తాడు, వాడికి చెప్పు పడుకో అన్నాడు. పడుకుని చెప్తున్నాను రా రామాయణం. ఐశ్వర్యం భ్రంశమైతే గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు.